నమస్తే తెలుగు ప్రజా మీడియాకు స్వాగతం. ల్యాండ్ పూలింగ్ కు మేము భూములు ఇవ్వలేదని అధికారులు నోటీసులు జారీ చేయడం రైతుల్లో ఆందోళనకు దారితీసింది. నా పేరు విజయభాస్కర్ రెడ్డి. నాది నిడమర్రు గ్రామం, మంగళగిరి తాలూకా, గుంటూరు జిల్లా. నిడమర్రు గ్రామం కూడా ఈ 29 గ్రామాల్లో ఒక గ్రామము. దీంట్లో కూడా ఇప్పుడు ఇవ్వకుండా ఉన్నవాళ్ళు దగ్గర 2700 ఎకరాలు మొత్తం రెవెన్యూ భూమి అయితే నిడమరుది. ఇంకా 450 ఎకరాలకు సంబంధించి భూమి నిడమరులో ఇప్పటి వరకు ఇవ్వాల్సి ఉంది. ఈ రైతులు కూడా 12 సంవత్సరాల నుంచి ల్యాండ్ పూలింగ్ స్కీమ్కి వ్యతిరేకంగానే ఉన్నారు. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్లో ఇవ్వలేదని ల్యాండ్ ఎక్విజిషన్ నోటీసులు మా ఊరికి ఇప్పటి వరకు 3 నోటీసులు ఇచ్చారు. కానీ మా ఊర్లో జరిగిన గ్రామసభ కానీ మిగతా అంశాలు కానీ ఎవరైతే ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారో వాళ్ళను పిలిపించి ల్యాండ్ ఎక్విజిషన్ గురించి ఏమి మాట్లాడకుండా సభని ల్యాండ్ ఎక్విజిషన్ సభని పెట్టి మిగతా విషయాలన్నీ జనరల్ ఊర్లో ఉన్న సమస్యలో ల్యాండ్ పూలింగ్ సమస్యలో మీదే మాట్లాడాలి. కానీ ల్యాండ్ ఎక్విజిషన్ గురించి యాక్చువల్గా ఈ ప్రాసెస్ ఏంటి, ఏం జరిగిద్ది, ల్యాండ్ ఎక్విజిషన్లో ఇదిగో ఈ విధంగా జరిగిద్దని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది మా సభలో అయితే జరగలేదు. అందుకని ఆ సభ మళ్ళా పెట్టాలని మేము గౌరవ కలెక్టర్ గారికి ఒక మెమొరాండం ఇచ్చున్నాము. అది కాకుండా ఎవరైతే భూములు ఇవ్వలేదో ఆ భూములకి వెళ్ళే యాక్సెస్ రోడ్డుల్ని తవ్వేశారు. వర్షం పడే నీళ్లు పోయే సహజ డ్రైన్ వ్యవస్థ ఏదైతే ఉందో వాటన్నిటిలో ఆ తవ్విన మట్టిని అడ్డంగా వేసి అందులో నీళ్లు పోయే అవకాశం లేకుండా ఇప్పుడు 2 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. ఇవాళ వెళ్ళి మనం నిడమర్రు వీడియోలు కానీ చూస్తే ఆ తవ్విన రోడ్లు మొత్తం నీళ్లతో నిండిపోయి ఉన్నాయి. ట్రాక్టర్ వెళ్ళాలన్నా, బండి వేసుకొని వెళ్ళాలన్నా, ఎరువులు తీసుకోవాలన్నా, దున్నుకోవాల్సిన పని చేయాలన్నా ఏదైనా కూడా ఇప్పుడు ఆ చుట్టుపక్కల అంతా మట్టి ఉండి వ్యవసాయం చేసుకునే అవకాశం లేకుండా మా భూములను అట్లా తయారు చేశారు. కొన్ని చాట్లయితే భూములు వాళ్ళకి ఎకరం ఉంటే నీకు ఎకరం లేదు, ఇందులో 90 సెంటే ఉంది. ఇప్పుడు నాదొక కేసు నడుస్తుంది. నాకు అక్కడ 66 సెంటు 2008లో వస్తే 45 సెంటు మాయమైంది అంటున్నారు వాళ్ళ డాక్యుమెంట్లో. భూమి నాది నాకుంది 66 సెంటు, నా రిజిస్టర్ డాక్యుమెంట్లో నాది నాకుంది, నా పట్టా పుస్తకంలో నాది నాకుంది, రెవెన్యూ వాళ్ళు వచ్చి కొలిసి ఎస్టాబ్లిష్ చేసింది 66 సెంటు ఉంది. అయినా నీకు ఇక్కడ 45 సెంటు తగ్గింది అని వాళ్ళ రికార్డుల్లో వాళ్ళు జనరేట్ చేసుకున్నారు. దాని మీద పోరాడుతున్నాను. సో ఇట్లా రైతులకి అన్యాయం చేసే అంశాలు చాలా ఉన్నాయి. మేము ఇట్లా రైతు పరిరక్షణ సమితి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఏర్పాటు చేసిందో, లీగల్ సెల్ ఏది ఏర్పాటు చేసిందో, ఎందుకనంటే రాజధాని మొత్తం ఒక పార్టీ కట్టినట్టుగా అవుతుంది కానీ మొత్తం 7 కోట్ల మంది ఆంధ్ర ప్రజలకు ఉపయోగపడినట్టుగా కావట్లేదు. ఆ కులానికి సంబంధించిన వాళ్ళు కానీ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరినే ఆ 29 గ్రామాల్లోకి రాకుండా అడ్డుకునే కార్యక్రమమే జరుగుతుంది. మేము కూడా ఆహ్వానించాము ఈ అమరావతి పరిరక్షణ సమితి వాళ్ళనే. ఉండవల్లిలోనే ఈ విధంగా జరిగితే రేపు మా ఊరికి రావడానికి ఏం జరిగిద్దో అనేది మాకు అర్థం కాని స్టేజ్లో ఉన్నాము.